కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2012 2013లో వచ్చినటువంటి క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది. 2012లో వచ్చింది, 2013లో వచ్చింది. చూడండి ఇక్కడ, ఇఫ్ a + 1/a + 3 ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a + 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది ఇచ్చింది, ఇది దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి మనకి. ఓకేనా? ఇది చూడగానే మీకు అనిపిస్తుంది. ఓకేనా? చూద్దాం. ఇది గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ a + 1/a + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఇక్కడ a + 3 అయితే ఇక్కడ a ఉంది ఇక్కడ. సో దేర్ ఫోర్ దీనికి ఈ పొజిషన్ వచ్చేటట్టుగా మనం యాడింగ్ 3 ఆన్ బోత్ సైడ్ చేసుకుందాం. ఓకే, యాడింగ్ 3 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ చేయండి. a + 3 ప్లస్ 1/a + 3 విచ్ ఈజ్ ఈక్వల్ 5 + 3. ఓకే, నేను 3ని ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇది ఒక కామన్ పెట్టుకున్నాను, ఇది కామన్ పెట్టుకున్నాను. ఎంత అయింది? ఇది a + 3 ప్లస్ 1/a + 3 హోల్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. మనకేం కావాలి? ఇది a + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a + 3 హోల్ స్క్వేర్ కావాలి మనకి. ఓకేనా? స్క్వేర్ ఆప్షన్ కావాలి మనకి. ఫార్ములా చూడండి, x + 1/x విచ్ ఈజ్ ఈక్వల్ k అయితే x² + 1/x² ఫార్ములా ఎంత అవుతుంది? k² - 2 అవుతుంది. ఓకేనా? సో దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించుకుందాం. a + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a + 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8² - 2 అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములా ప్రకారంగా ఈ x + 1/x ఈజ్ ఈక్వల్ k అయితే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు k² - 2 అవుతుంది. సో అదే పొజిషన్లో చూడండి, a + 3 ప్లస్ 1/a + 3 ఈజ్ ఈక్వల్ టు 8 అయితే దీని స్క్వేర్ ఇది స్క్వేర్, a + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a + 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ అంతా 8² - 2 అవుతుంది. సో దేర్ ఫోర్ అంటే ఇది 64 - 2 గెట్ 62. ఆన్సర్ ఈజ్ a + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a + 3 హోల్ స్క్వేర్. ఆన్సర్ 62. సి ఆప్షన్ కరెక్ట్. సి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట.